అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రాయలసీమలో మరోసారి రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో ఇప్పుడు టీడీపీలోని అంతర్గత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీలో పొంగనూరు, మదనపల్లి, తమ్మళ్లపల్లిలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ మూడు సెగ్మెంట్లలో వర్గపోరుకు చెక్ పెట్టడంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? మరి ఈ వర్గపోరుకు చెక్ పడేది ఎప్పుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాయలసీమ రాజకీయాల్లో చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జిల్లాల్లో జరిగే ప్రతి రాజకీయ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుందనే టాక్ కూడా ఉంది. అధికార పార్టీ టీడీపీకి కూడా ఈ జిల్లాలు అత్యంత కీలకమైనవి. అయితే ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు బయటపడడం అధిష్టానాన్ని ఆలోచనలో పడేసిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా బాబురెడ్డి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు మరో నేత మధుసూదన్ నాయుడు పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన తనకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వేదికగా పొంగనూరు నియోజకవర్గ టీడీపీలో తీవ్ర వర్గ విభేదాలు బక్కుమన్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ చల్లా బాబు మద్దతుదారులు, మరో నేత మధుసూదన్ నాయుడు అనుచరులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మాటల యుద్ధం కాస్త పరస్పర దాడులకు దారితీసింది. అయితే వైసీపీ బలమైన నియోజకవర్గంగా ఉన్న పొంగనూరులో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే అన్ని వర్గాల నాయకులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మదనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్థానికంగా నాయకుల మధ్య విభేదాలు పూర్తిగా తగ్గలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీ సమావేశాల్లోనే గ్రూపులు విడివిడిగా కనిపించడం, కొన్ని సందర్భాల్లో కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఒకవైపు, పార్టీ సస్పెండ్ చేసిన మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి మరోవైపు వర్గ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కూడా కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారుతుందని స్థానిక నాయకులే చెప్తున్నారు. ఇప్పుడు 3 నియోజకవర్గాల్లోనూ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వేరువేరు వర్గాలుగా విడిపోవటం పార్టీకి ప్రధాన సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో పార్టీ సమావేశాల్లోనే తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకోవటం అధిష్టానాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇలాంటి ఘటనలు జరగడం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిపై పెద్ద బాధ్యత పడింది. అసంతృప్తి నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావటం, వర్గ విభేదాలకు చెక్ పెట్టడం, కార్యకర్తల్లో ఐక్యత తీసుకురావటం ఇప్పుడు ఆయన ముందున్న ప్రధాన సవాళ్లుగా మారాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు పార్టీలోని ఈ పరిణామాలను ప్రతిపక్షం కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందన్న చర్చ ఉంది. అధికార పార్టీలో సమన్వయం లోపిస్తే అది క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, నాయకుల పర్యటనలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాల ద్వారా విభేదాలు పరిష్కారమవుతాయా లేక మరింత ముదురుతాయా అనే దానిపై పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే పొంగనూరు, మదనపల్లె, తమ్మళ్లపల్లె ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీని మళ్లీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో అధిష్టానం ఎంతవరకు విజయం అవుతుందన్నదే ఇప్పుడు రాయలసీమ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.
ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేపట్టే చర్యలు, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదేమైనా పొంగనూరులో చెల్లా బాబురెడ్డి, మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, పార్టీ సస్పెండ్ చేసిన మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, ఈ నాయకుల చుట్టూ తిరుగుతున్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు రాయలసీమ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. ఈ వర్గపోరుకు ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎలా చెక్ పెడతారు, పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారింది.